ఇప్పుడు మనము అనుకుంటే ఆ మాటలు రావు. రావన్నా మనకి అంతరంగం నుంచి ఆ మాటలు వస్తాయి. రావాలా రావాలి ఆ మాటలు. ఆ మాటలు ఏం మాటలు అవి? ఏం మాటలంటే అన్న యాక్చువల్గా ఏంటంటే మన యొక్క అంటే మన తాతలు మన నాన్నమ్మలు సంపాదించిన ఆస్తి చూపించండి ఒకసారి. చూసావా, ఇది మన తాతలు మన ముత్తాతలు సంపాదించిన ఆస్తి. ఓకే, ఈ తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తి కానీ మనం సంపాదించిన ఆస్తి. ఈరోజు మనం అందరము ఏకమయ్యాము. దేని గురించి ఏకమయ్యాము? మన యొక్క రాజన్నయ్య చనిపోయారు కాబట్టి మనం ఏకమయ్యాము. ఎందుకు ఏకమయ్యాం? మనమందరం ఒక కట్ట అయ్యాము. ఎందుకు కట్ట అయ్యామన్నా, మనమందరం రాజన్నయ్య చనిపోయిన ఇప్పటికి కూడా నువ్వు కూడా ఢిల్లీ నుంచి వచ్చావు. ఎందుకు వచ్చావు ఢిల్లీ నుంచి అన్న? ఎంతో రాజన్నయ్యకి ప్రేమ ఉండబట్టే ఇక్కడ ఢిల్లీ నుంచి వచ్చావన్న కదా, అంతే కదా. నాకు తెలియదు నీ అంటే నీ యొక్క ప్రేమ ఉందంటే ఎవరు రాలేదన్న. యాక్చువల్గా ఢిల్లీ నుంచి వచ్చంటే ఆ యొక్క రాజన్నయ్య నీతో ఎంత బిహేవియర్ చేశాడు, నీకు ఎంత సాయం చేశాడు అనేది నీకు తెలుసు. అందు గురించి అంత దూరం నుంచి అంత ప్రేమతో నువ్వు వచ్చావు. నా జీవితమే రాజురా, రాజు నా జీవితమే రాజు. రాజు లేకపోతే ఆ విజయవాడ నాకు లేదు. దాన్ని బట్టి ఎందుకంటే నీకు ఈరోజు ఆ రాజన్నయ్య ప్రేమ బట్టి నువ్వు వచ్చావు కాబట్టి మోస్ట్ వెల్కమ్ చెప్పి కూడా అన్న నేనంటే చాలా రచ్చపట్టుకులు నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే నువ్వు చాలా ప్రేమ. ఎందుకంటే మీరు ఎప్పుడు దోస్తులే, చిన్నప్పటి నుండి కూడా దోస్తులే. ఎప్పుడు నుండి దోస్తులు అంటే ఆ రవణ్ నుండి శరత్గాడు పూరిలో ఉన్నటువంటి వాటి శరత్గాడు రవణగాడు ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా మరి దోస్తులే. ఒరే బాబు, మనము పూర్వీకి దోస్తులు మీరా. ఆ రాజే పోతరాజు. నా పేరే మాస గురుమూర్తి. మేమే సంఘర్ష సంబంధంతరకు మాట్లాడాలి. మీకు ఇంక తెలుసును, మీకు ఇంతవరకు తెలుసును, ఈ కలియుగం వరకు తెలుసును. మేము సతయుగం నుంచి మేము దాసులమై మేము సంఘర్షం చేస్తున్నారు. అర్థమైందా? మరి కలియుగం హతం కావాలంటే ఇంక పూర్వీకులు ఎవరు చెప్పలేము, మనమే బిజీ. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మీరు ఇంతవరకు వచ్చారు, చాలా మీకు ధన్యవాదాలు